ముఖేష్ రాజ్యలక్ష్మి ఎవరో నాకు తెలియదు. ఆవిడకు నేను ఫోన్ చేయడం ఏంటి? నీ కూతురు బ్రతుకులో నేను నిప్పులు పోయడం ఏంటి? ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చుంటాం. మర్యాదగా చెప్పకపోతే ఎక్కడైతే నాకు నా కూతురికి అవమానం జరిగిందో అక్కడికి లాక్కెళ్ళి చెప్పుతో కొట్టి నీ చేత నిజం చెప్పిస్తాను. మీ ఆడాళ్ళందరూ మాట్లాడితే చాలు చెప్పుతో కొడతా, చెప్పు తెగుద్ది అంటారేంటి? చెప్పులకి మీ ఆడాళ్ళకి అంత దగ్గరి రిలేషనా? లేకపోతే చెప్పుల మీద పేటెంట్ రైట్ ఏమన్నా తీసుకున్నారా? నువ్వు చెప్పుతో కొడితే నా చెంప మాత్రమే వాస్తుంది. నేను డబ్బుతో కొడితే నీ జీవితమే క్లోజ్ అవుతుంది. అండర్స్టాండ్? సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెబుతాను విను. రాజ్యలక్ష్మికి ఫోన్ చేసింది నేనే. నీ గురించి ఎంత బ్యాడ్గా చెప్పాలో అంత బ్యాడ్గా చెప్పింది నేనే. మీరిద్దరూ ఈ ఊరొదిలి వెళ్ళకపోతే ఇలాంటి అవమానాలు చాలా పడాల్సి వస్తుంది. అయినా నాకు అర్థం కాని విషయం, ఆస్తి పోయి అవమానం జరిగినా కూడా ఇంకా మీరు చావకుండా ఎందుకు బ్రతుకున్నారు? బ్రతకాలనే ఆశ ఉంటే వెంటనే ఈ సిటీ వదిలి వెళ్ళిపోండి. లేకపోతే చెడిపోయే ఉన్న ముద్ర నీ మీద పడ్డట్టే నీ కూతురు మీద కూడా పడుతుంది. ఈరోజు నువ్వు చెడిపోయావని చెప్పినట్టే రేపు నీ కూతురు కూడా చెడిపోయిందని చెబుతాను. ఆ మాటకొస్తే నువ్వే నీ కూతురుని వ్యభిచారం పోయినసారి నా కాలర్ పట్టుకున్నావు, పోనీలేని వదిలేశాను. ఈసారి చెయ్యొచ్చావు, ఊరుకోను. నువ్వూరుకునేదేంట్రా? నేనే ఊరుకోను. నువ్వు నా జీవితం మీద కొట్టినట్టే నేను కూడా నీ జీవితం మీదే దెబ్బ కొడతాను. నువ్వు చేసిన మోసం నలుగురికి చెబితే నేనెక్కడ అవమానాలు భరించాల్సి వస్తుందోనని నా కూతురు నిన్ను ఏం చేయకుండా వదిలేసిందిరా. నేను చేసిన తప్పు ఎవరికీ తెలియడం ఇష్టం లేక నా కూతురు నిన్ను క్షమించి వదిలేసింది. ఏ తల్లి పరువు కోసమైతే నా కూతురు మౌనంగా ఊరుకుందో ఆ పరువే పోయిన తర్వాత ఇప్పుడు ఎవరికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ మాట చెప్పడం కోసమే వచ్చాను. రేయ్, ఈ ఇల్లు నాది, నువ్వు అనుభవిస్తున్న ఆస్తి నాది. నువ్వు దౌర్జన్యంగా మోసం చేసి దోచుకున్న ఆస్తిని తిరిగి నా సొంతం చేసుకుంటాను. నీ మీద కేసు పెట్టి నీ చేత జైలు ఉచ్చ లెక్క పెట్టిస్తాను. ఇప్పుడే వెళ్ళి నీ మీద కేసు పెడతాను. చూడు సుకన్య, కేసు పెడితే న్యాయం జరగదు. డబ్బు ఖర్చు పెడితే న్యాయం జరుగుతుంది. ఆ డబ్బు నా దగ్గరుంది. రేయ్, అన్నీ కొనగలిగినా సాక్ష్యాలు మాత్రం కొనలేవురా. ఆ సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. ఈ ఆస్తి నాదని చెప్పడానికి నా దగ్గర చాలా విట్నెస్లున్నాయి. నీ దగ్గర ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నీకంటే ముందే బిజినెస్ లో పండిపోయిన దాన్ని. వారెంట్ అందుకోవడానికి, ఆ తర్వాత కోర్టు నోటీస్ అందుకోవడానికి రెడీగా ఉండు. రేయ్, ఆడది భరించినంతసేపే నీలాంటి మగాళ్ళు కాళ్ళు ఎగరేస్తారు. భరించి ఆడది తెగిస్తే కాళ్ళు పట్టుకుంటారు. నా కాళ్ళు పట్టుకున్న ప్రయోజనం ఉండదని నీకు తెలిసేలా చేస్తాను. నిన్ను రోడ్డు కీడ్చి నీ పరువు తీస్తాను. అక్కడితో నిన్ను వదిలేస్తాననుకుంటున్నావేమో. అడ్డదారులు తొక్కి నా మీద గెలిచిన నీకు కుక్కపాట్లు ఎలా ఉంటాయో రుచి చూపిస్తాను.
నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ నీ మొహం మీద ఉమ్మేసేలా చేస్తాను. ఈ సుకన్య రివెంజ్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. ఆఫ్టర్ లేదు, నూనె లేదు. ముందు నేను చెప్పేది విను. నా ఆస్తి తనదని సుకన్య కేసు పెడతానంటుంది. ఇప్పుడే వచ్చి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. సుకన్య గెలిచే ఛాన్స్ లేదు కదా. ఒక్క విషయం సార్, ఇప్పుడున్న ప్రాపర్టీ అంతా మీరెలా సంపాదించారో చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు లేవు. సంపాదించిన ఆస్తికి రెగ్యులర్గా ట్యాక్సీలు కట్టిన విట్నెస్లు కూడా మీ దగ్గర లేవు. సో సుకన్య మీ మీద కేసు పెట్టామంటూ జరిగితే 100% ఆ సుకన్య గెలుస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి నాగరాజు గారు? సుకన్య మీ మీద కేసు పెట్టకుండా చూసుకోవడం తప్ప మరో మార్గం లేదు. చెబితే వినదు, బ్రతిమాలినా ప్రయోజనం ఉండదు. సో కేసు పెట్టుకుంటామంటారంటే సుకన్య బ్రతికుండకూడదు.
అమ్మా 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 ఎక్కడికి వెళ్ళిపోయింది? సౌందర్య, అమ్మ ఎక్కడ కనిపించడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు సింధు, ఆంటీ తప్పకుండా కనిపిస్తుంది. అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఫోన్ కూడా వదిలేసింది. నాకెందుకు చాలా భయంగా ఉంది. సౌందర్య, ఎంగేజ్మెంట్ లో జరిగిన అవమానం తట్టుకోలేక నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు మీ అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరని ఆంటీకి తెలుసు. నేను ఒంటరిదాన్ని చేసే అలాంటి నిర్ణయం తీసుకోదు. భయపడక సింధు, నేను ఒకసారి బాలుకు ఫోన్ చేస్తా. సింధు, హలో సింధు, అమ్మ ఎక్కడైనా కనిపించిందా బాను? లేదు సింధు, డెఫినెట్ గా మీ అమ్మ దొరుకుతుందిలే. నాకు కనిపించిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? సరే, బాయ్. అయినా అయినా అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. సౌందర్య, ఒకవేళ ఆ ముఖేష్ మీద కోపంతో వాడి దగ్గరికి అమ్మ వెళ్ళిందేమో అనిపిస్తుంది. కరెక్టే, కానీ ఆ రాస్కల్ ఇంటికి మళ్ళీ వెళ్దామా? అమ్మ కోసం వెళ్ళాలి, తప్పదు. పద. అయినా మనసు బాగోలేనప్పుడు ప్రశాంతత కోసం ఆడవాళ్ళు ఎక్కువగా గుడికి వెళ్తారు. దగ్గరలో ఉన్న గుళ్ళు చూద్దాం.
చచ్చింది. ఆంటీ 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 హెల్ప్ హెల్ప్ ఆంటీ హెల్ప్ 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 ఏమైంది మేడం? ఏమైంది మేడం? ఏంటండి కొంచెం సాయం పట్టండి అలాగే మేడం. హాస్పిటల్కి పట్టుకో. తీసుకెళ్ళాలి మెల్లగా. సింధు సింధు అమ్మో, మీకేం కాదండి. సింధు వచ్చేస్తుంది ఆంటీ. నేను బ్రతకను ఆంటీ. సింధు అమ్మా సింధు సింధు వచ్చేస్తుంది. నేను బ్రతకను. మీకేం కాదంటీ. నేను బ్రతకను ఆంటీ. ఆంటీ మీకేం జరగదు ఆంటీ. సింధు మీకేం కాదంటీ. భయపడకండి. మీరు ఇక్కడే ఉండండి ప్లీజ్. డాక్టర్ గారు మా ఆంటీని ఎలాగైనా కాపాడండి. మేము చూసుకుంటాం కదమ్మా. డాక్టర్ గారు మా ఆంటీని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. మా ఆంటీకి ఏదైనా జరిగితే నా ఫ్రెండ్ సింధు అనాథ అయిపోతుంది. సింధుకి వాళ్ళమ్మ తప్ప ఎవరూ లేరు డాక్టర్. ప్లీజ్ డాక్టర్ మా ఆంటీని ఎలాగైనా కాపాడండి. చూడమ్మా, ఇది యాక్సిడెంట్ కేస్. ముందుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను డాక్టర్. ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ముందు మీరు ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. మా ఆంటీని బ్రతికించండి ప్లీజ్. మేము చూసుకుంటాం కదమ్మా, మీరు ఇక్కడే ఉండండి. సింధుకి విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. ఆ అమ్మాయి పేరు సింధు. సింధునా? సుకన్య కూతురు. నిజమే, వాడు ఒకసారి దారిలో కనిపించి నిజంగా మాట్లాడాడని ఇంటికొచ్చి సూసైడ్ చేసుకోబోయింది. చచ్చింది. నీ ఇష్టం లేదని చెప్పాను. నువ్వే వినిపించుకోకుండా ఫోర్స్ చేసి తీసుకొచ్చావు. సరే, ఇప్పుడు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, పద ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న ఆంటీని ఎందుకు చంపాలనుకున్నారు? రండి నాన్న. ఆంటీని చంపాలనుకున్నారంటే సింధుని ఆంటీని మోసం చేసింది నాన్నేనా? కాకపోతే ఆంటీని ఎందుకు చంపాలని చూస్తారు? మా నాన్నే మీ అమ్మని చంపాలనుకున్నాడని సింధుతో నేను ఎలా చెప్పను?
సింధు ఇప్పుడున్న టైంలో అనవసరంగా గొడవలెందుకని ముఖేష్ ఇంటికి వెళ్తున్న నిన్ను ఆపినందుకు నన్ను క్షమించవే. ఆంటీకి ఏదైనా జరిగితే సింధు ఆంటీకి ఏమైంది? యాక్సిడెంట్ ఏంటి సింధు?